ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి జన్మదిన వేడుకలు ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ను కట్ చేసి ఏలేశ్వరంలో గల భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయల విలువ గల బీరువా, పుస్తకాలు, ఆట వస్తువులు తదితర సామాగ్రిని గొల్లపల్లి చేతుల మీదుగా పాఠశాలకు అందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులకు వారి కుటుంబ సభ్యులకు భోజనాలు అందించారు. వారితో కలిసి బుజ్జి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులతో కలిసి భోజనం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయల విలువ గల సామాగ్రిని పాఠశాలకు అందించడం జరిగిందన్నారు. వీరిలో కొంతమంది పింఛన్ సమస్య ఉందని తన దృష్టికి వచ్చినట్లు, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓ అబ్బాయి, వరలక్ష్మి, ఏఓ రాజేష్, హెచ్ఓ దివ్యశ్రీ, పట్టణ నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, లింగంపర్తి సొసైటీ చైర్మన్ పెంటకోట మోహన్, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లోవరాజు, నాయకులు పసల సూరిబాబు, కుప్పల బాబ్జీ, ఇచ్చినగిరి శివప్రసాద్, పసల నాగేశ్వరరావు, రుచి రమేష్, శెట్టి చిన్న, సుంకర సత్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, మల్లా నరేష్, సప్ప అచ్చిబాబు, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఒక ప్రత్యేక దినం. నా జన్మదినం సందర్భంగా గ్రామంలో నా అభిమానులు, నా కార్యకర్తలు, మరి చాలామంది ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే రకంగా మండల ప్రజా పరిషత్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మండల ప్రజా పరిషత్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదర్ తెరిసా పుట్టినరోజు కూడా సందర్భంగా ఈరోజు మండల ప్రజా పరిషత్లో అక్కడ కూడా మరి మదర్ తెరిసా గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించి అందరూ కూడా ఘనంగా ఈరోజు మండల ప్రజా పరిషత్లో మరి అన్నీ చేసాం. మరీ ప్రత్యేకంగా మరి ఏ పుట్టినరోజు సందర్భంగా కూడా నేను ఏ కార్యక్రమం చేసుకోలేదు. మరి అభిమానులు ఎవరైనా వస్తే శుభాకాంక్షలు చెప్పడం తప్ప నా స్వతంత్రంగా ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి. మరి మండల ప్రజా పరిషత్కి అతి కూతవేటు దూరంలో ఉన్న భవిత స్కూల్లో మరి సుమారు 100 మంది మరి విభిన్న ప్రతిభావంతులైన మరి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి వీరికి ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు మా అభిమానులందరూ కూడా పెడతా ఉంటారు. నా పుట్టినరోజు ఈ రోజు అయితే నేను భోజనం పెట్టాలి, వారితో పాటు భోజనం చేయాలి, వారి అందరితో కూడా సరదాగా గడపాలి, వారి అందరినీ కూడా మరి నేను సరదాగా వాళ్ళతో గడపాలనే ఆలోచనతో కార్యక్రమం చేస్తూ మరి అదే రకంగా అదే కాకుండా మరి ఈ స్కూల్కి మరి ఎవరైతే విభిన్నమైన ప్రతిభావంతులమైన ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మరి కొన్ని క్రీడా వస్తువులు, కొన్ని పుస్తక సామాగ్రి, వారికి సంబంధించిన బీరువాలు సుమారు 1,00,000 రూపాయలు వెచ్చించి మా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి అందించడం కూడా వాళ్ళ సంతోషంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా భవిష్యత్తులో ఈ స్కూల్కి మరి నేనున్నంతకాలం ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా సరే మరి రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు, లేకపోతే పదవుల్లో ఉండొచ్చు పోవచ్చు, కానీ మా ట్రస్ట్ తరఫున ఈ స్కూల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. అదే రకంగా వీళ్ళంతా కూడా కొంతమంది వికలాంగులకి, భిన్నమైన ప్రతిభావంతులకి
పెన్షన్ లేవని చెప్పడం జరిగింది. మరి మా సోదరిమణి పత్తిపాటి వర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి దృష్టిలో పెట్టి ఈ రోజైతే మరి పెన్షన్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉందో ఈ స్కూల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేలాగా మరి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే సహకారంతో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు నేను భాగస్వామి అవడం, వీరి మధ్యన నీ పుట్టినరోజు జరుపుకోవడం నా జీవితంలో ఒక అత్యంత అద్భుతమైన రోజుగా నేను భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి మా మండల ప్రజా పరిషత్ మరి కార్యవర్గ సభ్యులు, అధికారులు, అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా మరి నా జన్మదినాన్ని మరి ఎంతో ఘనంగా జరిపినందుకు వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.